Audio Jungle. డెఫినెట్లీ హాంటింగ్ సాంగ్ యా ఎక్కడున్నా ఆ బీట్ ఇంకా లోపల రన్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ గోస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే ద మోర్ స్పెషల్ వన్ ఐ లైక్డ్ విత్ ద లిరిక్స్ పార్ట్ వాజ్ ఆల్సో ఐ డోంట్ నో డెఫినెట్లీ ఎవ్రీ పర్సన్ ప్రతి వ్యక్తి మనం ప్రతిరోజు నేర్చుకుంటాం ఏదో ఒకటి నాకు చాలా బాగా తెలుసులేని అనుకుంటే ఆ రోజు అయిపోయినట్టే సో ఐ డోంట్ నో అనే వర్డ్ నాకు ఈ స్టోరీలో ఎక్కడొస్తుందో తెలియదు కానీ ఇట్ టెల్స్ సంథింగ్ అబౌట్ ది మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ వాట్ హీ వాంట్స్ టు లర్న్ ఎవ్రీ డే సో వాట్ ఈస్ దట్ ఐ డోంట్ నో అది ఒక ఐ డోంట్ నో యాంథమ్ అని ఒకటి ఉందండి దేవ్ రిటన్ సంథింగ్ ఒక 6 lines ఉంటుంది అది ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రేజెస్ అది అదే అది ఫస్ట్ అనుకున్నప్పుడే అంటే ద హైయెస్ట్ ఆఫ్ హిజ్ ఈయన చేసే పాత్ర సినిమాలో అంటే అంత హైయెస్ట్ ఆఫీసులో ఉన్న మనిషే ఐ డోంట్ నో అని చెప్పడానికి అంటే ఇంతకంటే మంచి క్యారెక్టర్ దొరకలే నాకు ఐ డోంట్ నో అని చెప్పడానికి సో నార్మల్ సినిమాలో హీరో ఐ డోంట్ నో చెప్తే పెద్ద ఇబ్బంది పెద్ద హెడ్ ఆఫ్ ద స్టేట్ హైయెస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు యు నీడ్ గట్స్ టు సే ఐ డోంట్ నో బట్ ఐ డోంట్ నో ఇస్ ద బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఎవర్ ఎందుకంటే అసలు ఎవరో ఒక పెద్ద సెయింట్ చెప్పారు ఈ ప్రపంచంలో ఏ గొడవ అయినా సరే అయినో అయితేనే గొడవ అవుద్ది అతను అవతలోడు అయినో అంటే నేను అయినో అంటే గొడవే కదా ఐ డోంట్ గొడవే ఉంది ఇంకా అసలు ప్రపంచంలో యుద్ధాలు కూడా ఆగిపోతాయి ఐ డోంట్ నో వలన అంత గొప్ప ఫ్రేజ్ అని చెప్పారు ఒకరు సో అది చాలా అందంగా చెప్పాలనిపించింది ఈ సినిమాలో అండ్ ద వే సార్ క్యారీడ్ ఇన్ ద సినిమాలో అదేదో ఒక సిచ్యువేషన్లో కాదు అది సినిమా అంతా ఇట్స్ అది ట్రావెల్ అవుతుంది అది ఐ డోంట్ నో అది టిల్ ది ఎండ్ ఐ డోంట్ నో ఒక పెద్ద కథ ఉంది సినిమాలో అది ఐ డోంట్ నో అని ఎప్పుడు చెప్తే ఒకసారి ఐ నో అంటారు ఒకసారి అది కూడా సో దానికి కూడా కథ ఉంది ఐ డోంట్ నో ఒకటి సినిమాలో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఐ డోంట్ నో దిస్ ఫిల్మ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్రేజ్ అసలు ఐ డోంట్ నో అనేది అంత బాగుంది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ పాట వినగానే కరెక్ట్ కదా ఇట్స్ లైక్ లెర్నింగ్ ఫ్రమ్ ద యూనివర్స్ ఆల్ ఎవ్రీ డే అని సార్ ఓకే పాటలు ఇదంతా ఇట్స్ ఆల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టోరీ నడుస్తూ ఉంటుంది అండ్ ఎవ్రీ సాంగ్ నేను అబ్జర్వ్ చేసింది ఇట్స్ రిలేటెడ్ టు యువర్ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ బట్ వన్ డౌట్ ఒక ఫస్ట్ కొట్టింది ఏంటంటే నాకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా సార్ సీఎంకి కష్టం కదా ఆయన అన్ని ప్లేసులకి వెళ్ళలేడు ఆయన పాప అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళలేడు అమ్మాయితో ఉండలేడు ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నాకు ఫస్ట్ శివ గారు లైన్ చెప్పినప్పుడు పొలిటికల్ ఫిల్మ్ సీఎం అంత అన్నీ ఉందండి బట్ దీని ఎసెన్స్ ఒక లవ్ స్టోరీ ఈ సినిమా ఎసెన్స్ ఓకే అది నేను ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద ఎక్సైట్మెంట్ ఐ వాంట్ ద ఆడియన్స్ టు గో ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ థియేటర్ సో మీరు అన్న డౌటే చాలా మందికి ఉంటుంది సీఎంకి గర్ల్ ఫ్రెండ్ ఏంటి సీఎంకి లవ్ ఏంటి సీఎంకి ఎలా ఉండొచ్చు ఎలా డీల్ చేస్తారు చాలా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఎలా ఫైట్ చేస్తాడు సీఎం వెళ్ళి ఎలా డాన్స్ చేస్తాడు సీఎంకి లవ్ ఏంటి ఐ మీన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీస్ వెన్ ఎస్పెషలీ వెన్ యూ డీల్ అ ఫిల్మ్ సో జెన్యున్లీ ఒక పొలిటికల్ వరల్డ్లో తీసుకెళ్ళి అన్ని లాజిక్స్ టైట్గా ఉండే ఒక సినిమా ఇంత జెన్యున్గా ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకూడదు ఎందుకంటే మన తెలుగు సినిమాకి మెయిన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఆ రేంజ్ వస్తుంది ఎక్కడ సి సెంటర్ ఏ సెంటర్ అన్నీ అందరు సాటిస్ఫై అవుతేనే బ్లాక్ బస్టర్స్ అవుతాయి అండ్ ఐ థింక్ శివ గారు ఇస్ అ మాస్టర్ ఇన్ దట్ సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎలా కేర్ఫుల్గా బ్లెండ్ చేయాలో అలా చేసి అందరూ ఎంజాయ్ చేయగలిగేలా ఉంటుంది అంటే ఎంత గొప్ప కథ రాసినా మన ఆడియన్స్ గొప్పతనం ఏంటంటే దే యాక్సెప్ట్ అది కొంచెం సినిమాటిక్లో పెట్టి తీసుకున్నా పర్లేదని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు బట్ అది తీసుకుంటూనే ఎక్కడో అసలు రియల్ అట్మాస్ఫియర్ నుంచి బయటకు రాలా కానీ అది సినిమా రాని ఫీలింగ్ రాదు మనకి ఏ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్లోను జనరల్గా కొంచెం సినిమాటిక్లో పెట్టి తీసుకున్నప్పుడు తెలిసిపోతుంది సినిమా అని బట్ ఈ ఫిల్మ్లో అసలు అది జరగదు అసలు ఆ ప్రపంచం నుంచి బయటకు తేవడమే కష్టం అంత బాగా కుదిరినాయి అన్నీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి